జిల్లాలో మరీ పెద్దగా చెప్పుకునేంత అభివృద్ధి లేదు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనుండటంతో ఈ ప్రాంతం తలరాత మారుతుందని ఆశాభావం వ్యక్తమవుతుంది. దేశ ప్రధాని మోడీ కర్నూలు జిల్లా పర్యటన ఈ నెల 16న ఇప్పటికే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరిచరితారెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, మే పాణ్యం కాన్స్టిట్యున్సీ ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్లో వర్చువల్గా ఈ డ్రోన్ హబ్ను వర్చువల్గా ఆ రోజు ప్రారంభిస్తారని చెప్తా ఉన్నారు. అలాంటిది ఏదన్నా ప్రోగ్రామ్ ఉందా మీ కాన్స్టిట్యున్సీ? ఈ సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓర్వకల్ హబ్బుకు మొదటి బడ్జెట్లోనే 2,700 ఎకరాల్లో 2,800 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే హబ్బుకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేము ప్రధానమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ డ్రోన్ హబ్బుగా 300 ఎకరాలు కేటాయించడం జరిగింది. దీన్ని కూడా ఆ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుందని సీఎం గారు చెప్పడం జరిగింది. ఇంకా ఏవేవి ఉన్నాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అన్నీ ఏవేవి పెడుతున్నారు, ఇవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ సెంట్రల్కి వెళ్ళి వాళ్ళంతా ఓకే చేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ చేయడం జరుగుతుంది. ఇప్పటి కర్నూలు జిల్లాలో ఎక్కడ లేని కాన్స్టిట్యున్సీలో కేవలం ఓర్వకల్ ప్రాంతంలోనే ఇండస్ట్రియల్ కారిడార్గా మారుతుంది. పక్కనే ఎయిర్పోర్ట్ ఉంటుంది. అంటే ఇప్పటికే ఎన్ని సంస్థలను ఎస్టాబ్లిష్ చేశారు? ఆ యొక్క ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాటిని ఎప్పుడు వాటిని ప్రారంభించబోతా ఉన్నారు? ఇప్పటికే ప్రారంభమైనటువంటి కంపెనీస్ ఏమైనా ఉన్నాయి? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2014 నుంచి 19 వరకు ఇక్కడ ఓర్వకల్లు ఇదంతా రాక్ ఏరియా. గతంలో ఇది వర్షాభావం పైన అంటే వర్షాలు పడితేనే పంటలు పండేవి. అటువంటి రాక్ ఏరియాలో ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్బుగా చేస్తే బాగా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. చెప్పిన తీరుగానే ఆయన నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ ఓర్వకల్ను ఇండస్ట్రియల్ హబ్బుగా చేసి ఎన్నో అంటే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి రావడానికి అనుగుణంగా వచ్చిపోవడానికి వాళ్ళకి ఎయిర్పోర్ట్ తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా దాంతోపాటు పరిశ్రమలు ఏవైతే ఏషియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇక్కడ గ్రీన్ ప్రాజెక్ట్ ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా డిఆర్డిఓ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ది ఇక్కడే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ ఇక్కడికే వచ్చింది. దీనితో పాటు ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చి అంటే గత 5 ఏళ్లలో ఒక్క పని లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఎక్కడ స్థలాలు ఉన్నాయా, ఎక్కడ పొలాలు ఉన్నాయా, ఎక్కడ ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఉన్నాయా, ఎక్కడ వర్క్ బోర్డ్ ల్యాండ్లు ఉన్నాయా, ఏవి కబ్జాలు చేద్దామా, రైతుల పొలాలు లాగేసుకుందామా, దానిపైన ధ్యాస కానీ డెవలప్మెంట్ పైన ఏం పెట్టడం లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా లోకేష్ గారు చెప్పారు తప్పకుండా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. చూడండి ఈ 5 ఏళ్లలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి. ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్బుకు డ్రోన్ హబ్బుగా చేసి 300 ఎకరాలు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా సెమీ కండక్టర్ అది కూడా అసలు అది పెద్ద పెద్ద దేశాల్లోనే అంటే జపాన్, కొరియా, అమెరికా అటువంటి దాంట్లో తైవాన్ ఇటువంటి పెద్ద పెద్ద చైనా ఇటువంటి దేశాల్లో మాత్రమే ఉండేది. అటువంటిది మన ఈ వెనుకబడిన రాయలసీమ ప్రాంతమైన కర్నూలుకి రావడం చాలా సంతోషించదగ్గ విషయము. అంతేకాకుండా రిలయన్స్ బేవరేజెస్ కూల్ డ్రింక్స్ కూడా వస్తూ ఉంది, అగస్త్య వస్తూ ఉంది. ఇవన్నీ రూపుదాల్చుకుంటూ ఉన్నాయి. ఇంకా చాలా కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా 2-3 ఏళ్లలో ఇప్పుడే అన్ని ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ముందు ఇంకా ఒక 2 years 3 years తర్వాత ఈ ఓర్వకల్లు రేపకలే మారిపోతూ ఉన్నాయి. ఒక ఓర్వకల్లు ఎక్కడున్న పరిశ్రమ ఇండస్ట్రీస్ వాళ్ళంతా ఈ ఓర్వకల్లుకు రావడానికే ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు. ఇప్పుడు అటువంటి డెవలప్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మేడం, మీరు స్థానిక ఎమ్మెల్యేగా ప్రధాని మోడీకు ఏమని రిప్రజెంట్ చేయబోతూ ఉన్నారు? ప్రధాని పర్యటన తర్వాత మీ కాన్స్టిట్యున్సీ ఎలా డెవలప్ అవుతుందంటారు? ఇప్పటికే ప్రధాని పర్యటనలో ఇండస్ట్రియల్ కారిడార్ వాటిని వర్చువల్గా ఓపెన్ చేస్తారనేటటువంటి ప్రచారం జరుగుతుంది.
చాలా డెవలప్ అవుతా ఉంది. గతంలో కంటే ఈ 5 ఏళ్లలో ఇటు సంక్షేమ పథకాలు అయితేనేమి, ఒక పక్క అభివృద్ధి అయితేనేమి, రెండు కళ్ళుగా భావించి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి ఇక్కడికి. అంతేకాకుండా ప్రధానమంత్రి మోదీ గారికి ఏదైతే ఉమ్మడి జిల్లాల సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాము. తప్పకుండా ఆయన కూడా సానుకూలంగా స్పందించి వాటిని హామీ ఇస్తారని మేము భావిస్తాము. ఇది మొత్తంగా పాణ్యం ఎమ్మెల్యే చెప్తుందంతా ఒకటే. ఈ ఓరోకల్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ అవుతుంది. ఇలాంటి ఈ సందర్భంలో కర్నూలు జిల్లాకు భారత ప్రధాని మోడీ పర్యటించడం చాలా సంతోషకరం. ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఇటు అధికారులు నాయకుల సమన్వయంతో ముందుకెళ్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇండస్ట్రియల్ కారిడార్గా మారడంతో లక్షలాది మందికి రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. తమ కాన్స్టిట్యున్సీ ఈ విధంగా డెవలప్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంది. ఉదయన రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా. మొత్తంగా చూస్తే ప్రధాని మోదీ రాకతో ఓర్వకల్ ప్రాంతం అభివృద్ధి చెందడమే కాదు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఓర్వకల్ భవిష్యత్తు ఎలా ఉంటుందో.